ఏమేం చేశారు. సో అలానే పోతిరెడ్డి సుభాష్ రెడ్డికి ఈయనకి ఎటువంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి, ఫోన్లో ఐడి కాల్స్ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి కదా. ఎందుకు అనలేకపోతున్నాడు విజయసాయి రెడ్డి? ఎస్, మా కాల్ డేటాని రికార్డ్ చేసుకోండి, మాకేం సంబంధం అనేది తెలుసుకోండి అని చెప్పేసి ఎందుకు అనలేకపోతా ఉన్నాడు? అసలు మదన్ మోహన్ చెప్పిన దానికి సమాధానం ఎక్కడ చెప్తున్నావు నువ్వు? అసలు మయ్యేం ఒక్క సమాధానం చెప్పట్లేదే. కానీ ఇక్కడ చాలా స్పష్టం, ఆ విషయాన్ని బహిర్గతం చేసిన మీడియా మీద ఎందుకు దాడి చేస్తా ఉన్నావు నువ్వు? నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన చెప్తున్నాడు, మదన్ మోహన్ చాలా స్పష్టంగా చెప్పాడండి. ఆల్రెడీ 30 ఎకరాలు ఏదైతే ఇందా నేను చెప్పాను, ప్రేమ సమాజం పేరుతో 30 ఎకరాలు ఆయన స్వాధీనం చేసుకున్నాడు అని చెప్పి అతి తక్కువ రేటుకి. అసలు ఈ కుంభకోణాలేంటి? ఈ రోజున విచారణ జరిపితే విశాఖపట్నంలో గతంలో నాకు తెలిసి ఆంధ్రజ్యోతి పత్రిక దాదాపుగా 100 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి రాసింది. ఆ 100 కోట్ల కుంభకోణం మీద ఈ రోజున విచారణ జరిగితే విచారణ జరపమని నువ్వు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నావు విజయసాయి రెడ్డి? నీ పాత్ర ఉందా? నీది లేకుండానే ఇదంతా జరిగిందా? నువ్వు రాయలసీమ ప్రాంతానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు జరిగిన కుంభకోణాలు కదా ఇవి. ఈరోజు ఆయన చెప్తున్నాడు నా పేరు మీద ఏమైనా ఉంటే మీరు నిరూపించండి అంటున్నాడు. నీ పేరు మీద ఎందుకుంటావు? నువ్వేం తెలివి తక్కువడువా? నువ్వు ఆడిటరు కదా, బినామీ పేరు మీద పెట్టుకుంటావు నువ్వు. అంత తెలివి తక్కువడి కాదు కదా, నువ్వు ఆడిటర్ చేసినవాడివి, ఆడిటర్వి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆడిటర్ చేసినవాడివి నువ్వు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం వెంకటకృష్ణ గారు, ఇది ఫ్రస్ట్రేషన్ నుంచి వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి ఒక భయానక పరిస్థితి నుంచి ఈ రోజున విజయసాయి రెడ్డి అనవసరంగా ఈ ప్రెస్ మీట్ పెట్టి ఆయన గతమంతా రోడ్డున పడేలా చేసుకున్నాడు. ఆయనే రేపటి నుంచి ఉంటాయి సీరియల్ ఇది ఉంటుంది. రైట్ సుబ్బారావు గారు, ఒక్క నిమిషం సుబ్బారావు గారు. ఇక విజయసాయి రెడ్డి గారికి సంబంధించిన అసలు విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సరే, ఇది ఒక ఎపిసోడ్. ఈ ఫ్యామిలీ వ్యవహారము, లేకపోతే మహిళ, లేకపోతే అది నిజమా కాదా, ఆ మహిళని ట్రాప్లో మనం లాగుతామా లేదా, అది వేరే విషయం. ఎవరి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. ఆ కంప్లైంట్ కాబట్టి, ఎంపీ కాబట్టి ఇది ఒక చర్చ. కానీ ఇప్పుడు ఇంకొక విషయం బయటకు వచ్చింది. ఆ మదన్ మోహన్ ఆయన మీడియా చుట్టూ తిరుగుతూ ఆరోపణలు చేస్తున్నాడు. నాకు 1,60,00,000 ఇచ్చింది విజయసాయి రెడ్డి గారి భార్య, ఇంటికి పిలిచి ఇగో బ్యాగ్, ఇదిగో ఆమె ఇచ్చిన బ్యాగ్ కూడా చూపిస్తున్నాడు. ఎక్కడిది 1,60,00,000? ఎందుకు మదన్ మోహన్కి ఇచ్చినారు? ఆ డబ్బు ఇచ్చినప్పుడు మేము భార్యాభర్తలుగానే ఉన్నామని చెప్తున్నాడు. నేనే భర్త